మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనవరి నెలలో సంక్రమించినట్టే ఫిబ్రవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి సంభవించడానికి కూడా అవకాశం ఉన్నది. అయితే ఈసారి మకరంలో కాకుండా కుంభరాశి యందు ఈ పంచగ్రహ కూటములు ఇవన్నీ కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే మిథున రాశి యందు గురుడు సంచరిస్తూ ఉన్నారు. అలాగే సింహరాశి యందు కేతువు యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది, కేతువు సంచరిస్తూ ఉన్నారు. అలాగే కుంభరాశి యందు రాహువు ఉన్నారు, మీనరాశి యందు శనైశ్వరుడు. ఈ 4 గ్రహాలు అలా స్థానంలో ఉన్నాయి. అయితే 13వ తారీఖు వరకు రవి యొక్క సంచారము మకర రాశి యందు ఉంటుంది. 13వ తారీఖు తదుపరి రవి యొక్క సంచారము కుంభరాశిలోకి వెళుతోంది. ఇది ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే కుంభరాశిలో ఇప్పటికే రాహు యొక్క సంచారం ఉన్నది. ఈ 13వ తారీఖు దాటాక రవి కూడా కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు. రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అది పితృదోష కారకంగా మనం చెప్పుకోవచ్చును. జనరల్గా అయితే రవి రాహువు కలిసినప్పుడు సూర్యగ్రహణాదులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈసారి మన భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా ఇప్పుడు కనబడడం లేదు. కాబట్టి గ్రహణ సంబంధమైన విషయాలపై మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ రవి రాహువులు కలిసి ఉంటే పితృదోషము వస్తుంది. ఈ 13వ తారీఖు తదుపరి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే జన్మించబోతూ ఉన్నారో ఆ శిశువుల పైన ప్రభావం పడుతుంది. అందువల్ల ఎవరైనా ఫిబ్రవరి మాసంలో ఏదైనా సిజేరియన్ ముహూర్తాలు వీటి గురించి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి సూచనప్రాయంగా ఒక మాట ఏమిటి అంటే 13వ తారీఖు లోపులో వీలుంటే కొంచెం పరిస్థితులు అవి సానుకూలంగా ఉంటే ఈ సిజేరియన్ అవి కూడా ముహూర్తాలు మీరు చేసుకోవచ్చును. 13 దాటిన తర్వాత రవి రాహువుల యొక్క కలయిక వల్ల పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. అలాగే ఈ పంచగ్రహ కూటములు, దేశారిష్ట యోగములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి అది కొంత జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరీ కాంప్లికేట్ అయిపోతే మాత్రం అంటే ఈ లోపులోనే చేసేసుకోమని కాదు. ఏమన్నా అవకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే 13 లోపులో ఈ సిజేరియన్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా పితృదోషాదులు రాకుండా ఉంటాయి. ఇది ఒక ప్రధానమైన విషయం. ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి ఏంటి అంటే శుక్రబుధులు కూడా కుంభరాశి అంతే సంచరించబోతూ ఉన్నారు. అంటే ఇక్కడ 4 గ్రహాలు, రాహుగ్రహము, రవిగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, వీటితోటి చంద్రుడు కలిసిన లేదా ఈ మాసం చివరిలోనే కుజుడు కూడా కుంభంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ 5 గ్రహాలు వెరసి చంద్రుడితోటి కలిపి షడ్గ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతూ ఉన్నది. కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసంలో అటు దేశకాలమాన పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి. దేశారిష్ట యోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది. ఎందుకంటే అటు కుజరాహువుల యొక్క కలయిక, అలాగే రవి రాహువుల యొక్క కలయిక ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలుగా చెప్పబడ్డాయి. ఈ సందర్భాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాన్ని సూచించేటువంటి విషయాలు, అలాగే వాయుతత్వ రాశి యందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల కానీ లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు, వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమందు చాలా జాగ్రత్తగా ఉండడం, ఇది దేశారిష్ట యోగం కాబట్టి చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ గ్రహస్థితి ద్వారా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఈ రాశి వారికి మధ్యస్థమైనటువంటి స్థితినే మనం ఊహించవచ్చు. ఎందుకంటే 7వ స్థానంలో ఉండేటువంటి గ్రహస్థితి అంతా ఇప్పుడు 8వ స్థానానికి మారుతూ ఉన్నది. ఇది ఒకంత ఇబ్బంది. ఇప్పుడు ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాలంటూ ప్రత్యేకించి ఏమీ లేవు. దీర్ఘ సంచార గ్రహాలు లేవు, చిన్న చిన్న గ్రహాలు కూడా లేవు. మరి అనుకూలించేటువంటి గ్రహాలు లేనప్పుడు ప్రతికూలించే గ్రహాల సంఖ్య పెరిగిపోయినప్పుడు, ఉదాహరణకి అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, అష్టమ చంద్రుడు, అష్టమ రాహు ఇత్యాది గ్రహాలన్నీ 8వ స్థానమందు కేంద్రీకృతమైనప్పుడు ఎప్పుడూ జాగ్రత్త పడాలి. జ్యోతిష్శాస్త్రం ఉన్నది ఒకరిని భయపెట్టడానికి కాదు. పలానా టైం పీరియడ్ నీకు వ్యతిరేకంగా ఉన్నది, అష్టమ స్థానమందు గ్రహాలు పడ్డప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ
ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అంటే ఏది చెప్పుకొచ్చినా అష్టమ స్థానంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, సంపద జాగ్రత్తగా కాపాడుకోవాలి, క్షణిక ఆవేశానికి లోను కాకూడదు, అలాగే క్షణికమైనటువంటి ఆనందం కోసమో క్షణికమైనటువంటి దుఃఖం కోసమో నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఏదైనా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. ప్రయాణాలు ఈ సమయమందు ఆరోగ్యం పాడయ్యేటువంటి విధంగా అవకాశం ఉంటుంది. లేదు ఇందాక చెప్పినట్టు ఆర్థిక నష్టాన్ని గ్రహస్థితి కలిగించవచ్చు, లేదా మరేతరత్ర మీకు ఉండేటువంటి పేరు ప్రఖ్యాతల్ని పాడు చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇవ్వవచ్చును, లేదు క్షణికమైనటువంటి వేగంలో ఏదైనా ప్రమాదం వాటిల్లవచ్చును. వీటి పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి నెలంతా కూడా ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తోటి ఉద్యోగస్తులతోటి, పై అధికారులతోటి, జీవిత భాగస్వామితోటి, సంతానంతోటి, తల్లిదండ్రులతోటి, కుటుంబ సభ్యులతోటి ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు విభేదాలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అరటిపండు తిన్నా పన్ను ఇరిగిపోతుంది, దానికి ఏ విధమైనటువంటి లాజిక్ ఉండదు. కాబట్టి ఏది మాట్లాడినా రామ అన్న బూతుగా వినబడుతుంది కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో. ఎందుకంటే ఇంత నెగిటివ్ వచ్చింది అంటే ఈ రాశి వారికి షడ్గ్రహ కూటమి అష్టమంలోనే ఏర్పడుతుంది. ఇది అంత మంచిది కాదు. చేసేటప్పుడు ఈ ప్రయాణం మనకి అవసరమా, దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా లేదా, లేదు ఈ ప్రయాణం చేస్తున్నాం పలానా పర్పస్ కోసం చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినవన్నీ పట్టుకెళ్తున్నామా లేదా, గమనాగమనం యథా అన్నారు. అంటే ప్రయాణాలన్నీ వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది అని శాస్త్రమందు చెప్పారు. అలాగే స్పీడ్గా వెళ్ళకూడదు. ఎప్పుడూ కూడా అనువుగాని చోట అధికులం అనరాదు. అంటే మనకి అనుకూలంగా లేనటువంటి ప్రాంతంలో మనమేంటో నిరూపించుకోవాలి అన్నటువంటి తాపత్రయాన్ని వదిలిపెట్టాలి. ప్రవాహానికి ఎదురీదకూడదు. ఇవన్నీ కూడా ఎవరో చెప్పినటువంటివి కాదు, ఇవి జీవితంలో ఉండేటువంటి సత్యాలు. మరి ఇవన్నీ ఎందుకు మీకు చెప్పవలసి వస్తుంది? అష్టమ స్థానమందు రవి కానీ, అష్టమ స్థానమందు రాహువు కానీ, అష్టమ స్థానమందు కుజుడు కానీ ఉన్నప్పుడు ఒకంత ఇబ్బందికరమైనటువంటి టైం పీరియడ్ అది. మరి ఏం చేయాలండి? ఈ ఫిబ్రవరి నెలంతా జాగ్రత్తగా భగవన్నామాన్ని పట్టుకోవడము, కొత్తగా ఏమీ చేయకుండా ఉండడము, ఏ విధమైన మార్పులకి అవకాశాన్ని ఇవ్వకుండా ఎలా వెళ్ళేటువంటి డైలీ రొటీన్ ఆ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటే మంచి ఫలితాలను మనం ఆశించవచ్చును. అలాగే ఏం చేయాలండి ఈ మాసం అంతాను అంటే ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. వీలుంటే రుద్రకవచాన్ని పారాయణ చేయాలి. చదవగలిగేటువంటి ఓపిక ఉన్నవాళ్ళు రోజులో ఒక్కసారి విష్ణు సహస్రనామాన్ని కానీ అలాగే శివ సహస్రనామాన్ని కానీ పారాయణ చేయాలి. అలా చేస్తూ ఉంటే ఈ రకమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది.